స్టార్ట్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రపంచంలో రెండు ప్రజలు ఉన్నారు. ఇద్దరు ప్రజలు. ఎట్లా? ఒకరు దేవుడు లేడని, ఒకరు దేవుడు ఉన్నాడని. మొత్తం పైన దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలా ఉంటాడు, ఈరోజు ఛానల్ మరి మీకు అందిస్తున్నాను. దేవుడు అనగా శక్తి స్వరూపము, దేవుడు అనగా సత్య స్వరూపము, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో ఉండాలి. దేవుడు అనగా ఆత్మస్వరూపి. కాబట్టి దేవునికి మరి పరిశుద్ధంగా పవిత్రంగా ఉండువారు ఎవరు? కాబట్టి దేవుడే శక్తిమంతుడు. ఈ ప్రపంచము శక్తి కనబడదు, ఆత్మ కనబడదు, సత్యము కనబడదు. కాబట్టి దేవుడు సత్యములో ఉంటాడు. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడే ఉంటాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, దేవుడు ఉన్నాడు నిరూపించగలను. శక్తి ఎలా కనబడదు, గాలి ఎలా కనబడదు, అలాగనే దేవుడు సత్యస్వరూపి, ఆత్మస్వరూపి. దేవుణ్ణి మీరు లేడు అనకూడదు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. కాబట్టి దేవుని లేడని బుద్ధిహీనులు, భక్తిహీనులు, బలహీనులు అంటారు. కాబట్టి దేవుడు అనగా శక్తివంతుడు. కాబట్టి ఈ శక్తి, సత్యము, మరి పరిశుద్ధత ప్రభువైన యేసు క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, ఈ మాటలు మీకు నచ్చితే మా యొక్క ఈ స్కానర్కు మీరు హృదయపూర్వకంగా మీ హృదయపూర్వక కానుకలు పంపించగలరు. ఈ యొక్క సంస్థ ద్వారా తల్లిదండ్రులు లేని పిల్లల హాస్టల్స్కు మరి బీద విధవలందరికీ మేము సపోర్ట్గా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. హల్లెలూయా, ఆమేన్. నేను చూస్తే ఇప్పుడు